మనకు సహాయం చేసేది ఎవరు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. సహజంగా ఈ లోకంలో మనకి సహాయం అనేది చాలా సందర్భాలు అవసరం. మనకి ఎవరితో అవసరం లేదు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఏదో ఒక రోజు ప్రతి మనిషితో కూడా మనకి ఖచ్చితంగా అవసరం ఉంది. అలాగే సహాయం అనేది ప్రతిరోజు మనకు అవసరం లేకపోయినా ఏదో ఒక రోజు అనేది ఖచ్చితంగా మనకు సహాయం కావాల్సి వస్తుంది. సహాయం అంటే ఏంటి? సహాయం అంటే సహాయమేనా? సహాయం అంటే అవసరత. అవసరతే కదా. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, సపోజ్ చెప్తున్నా, అది అవసరత. నాకు మీ దగ్గరకు వచ్చాను, ఏమని అడుగుతాను? సహాయం చేయండి అంటారు. డబ్బులు అంటే మనం ఎదుటి వ్యక్తులకు చేసేది సహాయం, మనం అవసరత ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మనకు చేసేది సహాయం అన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో మనం ఈ సహాయం కొరకు ఏం చేస్తామంటే అనేకమైన వ్యక్తుల మీద, పరిస్థితుల మీద ఆధారపడతా ఉంటాం. అయితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 10 మంది మన సంతోషంలో ఉన్నప్పుడు మన సంతోషాన్ని పాలు పంపులు పంచుకుంటారు. అంటే మీకు బాగా అర్థమైన ఒక విషయం చెప్తా. మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, చాలా మంది వస్తారు. చాలా మంది వచ్చి చక్కగా మీ సంతోషాన్ని పాలు పంపులు పొందుకుంటారు. కానీ మీరు ఆర్థిక సంబంధం ఇబ్బందులు ఉన్నప్పుడు, మీరు నష్టం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఏ వ్యక్తి మీ దగ్గరికి రాడు. ఎందుకంటే నేను ఏమైనా చేయాల్సి వచ్చిద్దేమోనని భయం. చాలా మంది సహాయం చేసే పరిస్థితిలో ఉన్నా సరే సహాయం చేయాల్సి వచ్చిద్దేమోనని ఆలోచనలో మనతో కనీసం మాట్లాడి కూడా మాట్లాడు. ఒక మనిషి ఎన్ని విషయాలైనా సరే సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ ఆర్థిక సంబంధం విషయాల్లో మాత్రం ఎదుటి వ్యక్తికి సహాయం చేసే స్థితిలో మాక్సిమం ట్రై చేయడం అన్నమాట స్థితిలో ఉన్నా సరే. ఎందుకంటే భయం. అలా మనకి ఎన్నో రకాలైన పరిస్థితుల్లో సహాయం అవసరమైనప్పుడు మనుషుల వైపు చూస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, కొన్నిసార్లు సహాయం దొరికిద్ది, కొన్నిసార్లు మనకు సహాయం దొరకకపోవచ్చు. మనుషుల మనస్తత్వం, మనుషుల విధానం ఎలా ఉంటదంటే, ఈ రోజు నువ్వు బాగున్నావు అనుకోండి, చక్కగా నేను పొగుడుతారు, నేను పైకి లేపుతారు. కానీ ఈ రోజు నీ పరిస్థితి కొంచెం డౌన్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను కిందకి తీసుకొస్తారు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, మనుషుల మీద ఆధారపడే ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేడు. అందుకే వాక్యం స్పష్టంగా ఉంది, శరీరులను తనకు ఆధారముగా చేసుకున్న వాడు శాపగ్రస్తుడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, మనుషులను ఆశ్రయించేవాడు, రాజును ఆశ్రయించేవాడు దేవుని దృష్టిలో ఖచ్చితంగా వ్యతిరేకమైన క్రియనే చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు, సహాయం అవసరమైనప్పుడు మనం ఎవరి వైపు చూడకూడదు, కానీ ఖచ్చితంగా దేవుని వైపు మాత్రమే చూడాలి. ఎందుకంటే మనుషుల సహాయము వ్యర్థం. ఏం వ్యర్థం? మనుషులు కొంతవరకే నీకు సహాయం చేయగలుగుతారు. ఎవరైనా సరే, నేనైనా సరే, అవునా కదా? నేను మీకు సహాయం చేయగలను అనుకోండి, సపోజ్ చెప్తున్నాను, ఎంతవరకు సహాయం చేయగలను? కొంతవరకే. మీ జీవితాంతం నేను సహాయం చేయలేను కదా. నాకైనా మీరు సహాయం చేయాలనుకోండి, ఎంతవరకు సహాయం చేయగలరు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మనుషుల సహాయానికి పరిమితి ఉంది, మనిషి స్థితిగతులకి పరిమితి ఉంది. మనుషుల అంతస్తుకి, స్థితిగతులకి ఖచ్చితంగా కొంతవరకే వారు మీకు సహాయం చేయగలరు. కానీ నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుని స్థితిగతులకి ఖచ్చితంగా ఏమి లేదు చెప్పిన, లిమిట్ లేదు. లిమిట్ మనుషులకు ఉంది, లిమిట్ మనిషి సహాయానికి ఉంది, కానీ దేవునికి మాత్రం ఏ లిమిటేషన్ లేదు. ఎందుకంటే ఆయన అన్లిమిటెడ్ గా నీకు సహాయం చేయగలరు. అంటే నేను చెప్తున్నాను, కొలత లేకుండా ఆయన సహాయం చేయగలరు ఖచ్చితంగా. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రతి పరిస్థితిని బట్టి దేవుడి మీద ఆధారపడే మనసు మనం కలిగి ఉండాలి. ఏ మనసును కలిగి ఉండాలి? ఖచ్చితంగా చూడండి, దావీదు ఒక మాట చెప్తున్నాడు, కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం, 22:11 దేవునితో చెప్తున్నాడు చూడండి, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనో లేడు, నాకు దూరముగా. ఎవరు అంటున్నాడు? మనుషులు అంటల్లా. ఈ రోజు మనం మనుషులు వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద విరక్తి పెట్టుకుంటాం, అవునా కదా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనకి శ్రమ వచ్చినప్పుడు ఏ వ్యక్తి మనతో రాడు కాబట్టి మనం దేవుడి వైపు తిరగడం కాదు, కానీ వాళ్ళ సహాయం వ్యర్థమని మనం గ్రహించి దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? ఎప్పుడు మనం దేవుడి వైపు తిరుగుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు సహాయకుడిగా ఉంటాడు. ఒక వ్యక్తికి కనుక దేవుడు సహాయకుడిగా ఉంటే ఆ వ్యక్తి రాజ్యాలను జయించగలడు, ఆ వ్యక్తి శత్రువులను జయించగలడు, ఆ వ్యక్తి పరిస్థితులను కూడా జయించగలడు. మీకు బాగా అర్థడానికి దావీదు ఒక మాట చూపిస్తా చూడండి, 2 సమూయేలు గ్రంథం 22:30 నీ సహాయం చేత నేను సైన్యములను జయించును, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును. చూడండి, దేవుడి సహాయం వల్ల అంట ఏం చేశాడంట దావీదు? సైన్యములను జయిస్తాడంట.
ఎవరు యుద్ధంలో జనాల బలంతో చేయిస్తానన్నాడా, లేకపోతే రాజు బలంతో చేయిస్తానన్నాడా, తన స్వబలంతో చేయిస్తానన్నాడా, దేంతో చేయిస్తానన్నాడు? నేను ఒక మాట చెప్పనా, దేవుని సహాయముతో. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు మన పరిస్థితుల్లో మన బలాన్ని మనం ఆధారం చేసుకుంటాం చాలా సార్లు. అందుకే మన పరిస్థితుల్లో మనం విజయాన్ని చూడలేం. చాలా సార్లు పరిస్థితులు, శత్రువులు మన మీద జయాన్ని పొందడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే నీ బలాన్ని నువ్వు చూసుకోవడం. నేను ఖచ్చితంగా ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఒక మనిషి తన బలాన్ని తాను చూసుకున్నంత కాలం ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిస్థితులను జయించలేడు. ఎందుకంటే ఖచ్చితంగా మనుషులను మించినవి ఖచ్చితంగా మనుషుల ఎదుట అనేకమైనవి ఉన్నాయి. నీ శక్తికి మించిన సమ్మరు నీ ఎదుట ఉంది. నీ శక్తికి మించినది నీ ఎదురున్నప్పుడు నీ బలాన్ని నువ్వు చూస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వు దేవునికి ఇష్టడుగా కూడా బ్రతకలేవు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఎదుట ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. వారి శక్తికి మించినది అది ఏంటది చెప్పండి? వారి శక్తికి మించినది, వారి శక్తికి మించింది అది. వారి శక్తిని వారు చూసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొట్టమొదట భయపడ్డారు. భయపడి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయారు. ఎప్పుడు వారు భయపడి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయారో దేవుని మీద సనగడాన్ని ప్రారంభించారు. ఈ రోజు చాలా మంది జీవితంలో దేవుడు కార్యం చేసే సమర్థుడు అయ్యింది కూడా ఎందుకు దేవుని కార్యాలు అనుభవించలేకపోతున్నారు తెలుసా? దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నారు తెలుసా? ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తన బలాన్ని తాను చూసుకోవడం. ఏ బలాన్ని చూసుకోవడం? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఏదో వీరులు అనుకుంటాం. మనం గుర్తుపెట్టుకో, నీ బలాన్ని నువ్వు చూసుకున్నావు కాబట్టి నువ్వు కృంగిపోతున్నావు. నీ బలాన్ని నువ్వు చూసుకున్నావు కాబట్టి నువ్వు ఎదుటి అడుగు వేయలేకపోతున్నావు. నీ బలాన్ని నువ్వు చూసుకున్నావు కాబట్టి నిరాశ నిస్పృహలో బ్రతుకుతున్నావు. కానీ ఆయన బలాన్ని నువ్వు చూడగలిగితే నేను చెప్తున్నాను, ఆయన బలం నిన్ను ఖచ్చితంగా శత్రువుని జయించగలవు, ప్రాకారాలను దాటగలవు. ఎవరి బలంతో చెప్పండి? నేను నా దేవుని బలంతో సైన్యాలను జయించగలను. ఆ రోజు దావీదుకి శత్రువులు సైన్య సమూహం అయితే, ఈ రోజు మీకు కూడా మీ పరిస్థితులే చాలా మందికి శత్రువు పరిస్థితులు ఉన్నా కదా? మీ అప్పులు మీకు మిత్రులా శత్రువులా? చెప్పండి. మీరు జయించాలంటే ఆయన భాగ్యము సంపాదించుకోవడానికి ఏమిస్తాడంట? సామర్థ్యాన్ని కలుగజేస్తాడన్న. మా బాహు వల్ల మాకు ఇది వచ్చింది, మా బాహు వల్ల మాకు అది వచ్చిందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ సామర్థ్యం వల్ల కాదు, ఆయన బాహు వల్ల మీకు సామర్థ్యం ఇస్తానని దేవుడి వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే ఆయన సహాయము చేత ఏం చేస్తాడంట? ఇశ్రాయేలు ప్రజలందరికీ నిలబడి ఎదురా ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మోషే ఎవరి సహాయాన్ని కోరుకున్నాడు అక్కడ? అప్పుడు ఏం జరిగిందో చెప్పనా? ప్రకృతిలో అతీతమైన కార్యాన్ని దేవుడు అక్కడ చేశాడు ఇశ్రాయేలు ప్రజల కోసం. మీకు ఒక విషయం చెప్పనా? ఈరోజు చాలా మంది దేవుడు నాకు అది ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఇది ఇవ్వట్లేదు, నేను అది పొందుకోలేకపోతున్నాను, ఇది పొందుకోలేకపోతున్నాను, అలా లేదు ఇలా లేదని ఎన్నో విషయాలు చెప్తారు. అసలు మీకు విషయం చెప్పనా? దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణాన్ని మీ కొరకు ఇచ్చేంతగా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. అలాంటిది లోక సంబంధమైనవి, లోకంలో మీకు కావాల్సినవి ఇవ్వడా? మీరు విజయాన్ని పొందలేరా? మీ పరిస్థితులు ఖచ్చితంగా జయ జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వలేడా మీ పరిస్థితుల్లో? కానీ ఎందుకు ఈ రోజు మీరు పొందలేకపోతున్నారు చెప్పనా? కేవలం ఒకటే, మీ బలాన్ని మీరు చూసుకోవడం. ఎవరి బలాన్ని చూసుకోవడం? మీ సహాయాన్ని మీరు చూసుకోవడం, మీ సామర్థ్యాన్ని మీరు చూసుకోవడం. బైబిల్లో ఏ భక్తులైనా సరే వారి సామర్థ్యాన్ని వారు చూసుకుంటే ఖచ్చితంగా మూల కూర్చోవడమే. ఎవరైనా జయ జీవితాన్ని పొందారంటే, ఈ లోకంలో అయినా పరిస్థితులైనా సైన్యాన్ని జయించగలిగారంటే కారణం ఏంటంటే వారి సామర్థ్యం మీద వారు ఆధారపడాల. ఎవరి సామర్థ్యం మీద ఆధారపడ్డారు తెలుసా? దేవుని సామర్థ్యం మీద వారు ఆధారపడ్డారు. ఎవరి సామర్థ్యం మీద? మీకు అర్థం కాని ఒక విషయం చెప్తానే. మనందరూ తెలిసిన ఎగ్జాంపుల్, ఏదో కొత్త ఏం చెప్పను. సౌలు తెలుసు కదా మీ అందరికి. సౌలు అభిషేక్తుడే కాదా? సౌలు ఎన్నుకొనబడిన వ్యక్తే కాదా? దావీదు ఎన్నుకొనబడిన వ్యక్తే, సౌలు ఎన్నుకొనబడిన వ్యక్తే. జనరల్ గా మనకి ఇద్దరి మధ్య క్యాల్కులేషన్ చేస్తే సౌలుకు యుద్ధం చేసిన ప్రావీణ్యత ఉంది. సౌలు యుద్ధంలో అంతకుముందు ఎంతో మందిని జయించలేదా? కానీ గొలియాతు వచ్చేసరికి ఎందుకు గొలియాతు దగ్గర సౌలు ఓడిపోయాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు గొలియాతుని జయించలేకపోయారంటే నేను మాట చెప్పనా? వారి సామర్థ్యం మీద వారు ఆధారపడ్డారు. ఆ సమయంలో మీకు విషయం చెప్పనా? యోనాతాను యొక్క ఆయుధాలు మోసేవాడు వీళ్ళిద్దరు కలిసి ఫిలిష్తీయుల దండ మీద యుద్ధానికి పోతే అక్కడ రాసుంటది, దేవుడు ఆ ఇద్దరి చేతికి వారిని అప్పగించాడట. అంటే అంత పెద్ద సైన్యాన్ని వీరిద్దరు ఎలా జయించగలిగారో చెప్పనా? వారి సామర్థ్యం వల్ల కాదు. ఎవరి సామర్థ్యం వల్ల కాదు? దావీదు ఒక్కడి చేతికి ఇశ్రాయేల్ సైన్యం అంతా భయపడిన గొలియాతుని దేవుడు అప్పగించాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క రాజు వారి సామర్థ్యం మీద ఆధారపడ్డారు కాబట్టి
వారిని జయించలేకపోయారు. కానీ దావీదు దేవుని సామర్థ్యం మీద ఆధారపడ్డాడు. ఈ రోజు మరి నా ప్రశ్న, మీరు ఎవరి సామర్థ్యం మీద ఆధారపడుతున్నారు? ఎవరి సహాయం మీద ఆధారపడుతున్నారు? బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరైతే ఆయన సామర్థ్యం మీద, ఆయన సహాయాన్ని మీద ఆధారపడతారో వారి జీవితంలో ఖచ్చితంగా చెప్తున్నాను, వారు జయించలేనివి సైతం వారు జయించగలరు. మీరు లోకాన్ని ఈరోజు జయించలేరా? నిజమే, మీ శరీరం వల్ల కాదు. ఎందుకో చెప్పనా, మీ శరీరం లోకానికి చాలా అట్రాక్టివ్ ఉండదు. అంటే మీకు అర్థంగా చెప్తా. మీకు బైబిల్ చదువుగా ఉంటుంది లోపల, కానీ మీరు చదవలేరు. సినిమా చూడాలనిపిస్తుంది. మీకు చక్కగా మాట్లాడాలని ఉంటది, మంచి మాటలు చెప్పాలని ఉంటది, కానీ మంచిగా చెప్పలేరు. ఎందుకో చెప్పనా, మీకు తెలియకుండానే ఒకడు ఉన్నాడు, ఆడే మీ శరీరం. అదే మీకు పెద్ద శత్రువు. అయినా నేను ఒక విషయం చెప్పనా, దేవుని సహాయం మీద నువ్వు ఆధారపడితే, దేవుని సహాయం నువ్వు కోరితే నీ శరీరాన్ని కూడా నువ్వు జయించగలవు. ఒక శరీరాన్ని జయించడం ఆ వ్యక్తి వల్ల కాదు ఖచ్చితంగా, కానీ నేను చెప్తున్నాను, దేవుని సహాయం అడిగిన వ్యక్తికి, దేవుని సహాయం కలిగిన వ్యక్తి సైన్యాన్ని మాత్రమే కాదు తన మనస్సును కూడా జయించగలడు. ఖచ్చితంగా దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. దావీదు చెప్తున్న మాట అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. దావీదు ఎప్పుడు చెప్పాడు తెలుసా మాట? దావీదు జీవితం యొక్క అంతంలో చెప్పాడు అన్నమాట. మనిషికి ప్రాముఖ్యమైన మాటలు ఎప్పుడు ఉంటాయి? చచ్చిపోయే ముందు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? చచ్చిపోయే ముందు పనికి మంది మాట్లాడడం చేస్తాడా, వేస్ట్ మాట్లాడడం చేస్తాడా? ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు పూర్వకాలంలో, చావు గడి దగ్గరకు వచ్చింది. చావు గడి దగ్గరకు వచ్చినప్పుడు ఏది పెడితే చూతారా? 100 మంది ఉంటారులే. సావు దగ్గరకు వచ్చినా సరే ఎప్పుడు పనికి మంది ప్రయాణం చేస్తా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ జీవితాలు మార్చుకోరు. ఎప్పుడే వాళ్ళ జీవితం లోకానుసారంగా ఉంటది. అట్లాంటి వాళ్ళ కోసం నేను చెబుతుంది, నిజంగా దైవ భక్తి కలిగిన వ్యక్తి గురించి చెప్తుంది. తన ఆఖరి దశలో దావీదు పలుకుతున్న మాటలు ఇవన్నీ ఏంటంటే, నేను నా దేవుడి సహాయం చేత సైన్యాలను జయిస్తాను, తర్వాత నా దేవుడి సహాయం వల్ల నేను ప్రాకారాలను దాడతాను అన్నాడు. ప్రాకారాలంటే ఏంటి? ప్రాకారాలంటే ఏంటి? గోళ్ళు, అడ్డుగోళ్ళు. ఆనాడు కొన్ని పట్టణాలకి ఏముండే అంటే ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాలను సైతం బద్దలు కొట్టుకుని విజయాన్ని పొందుతాడు. ఈ రోజు నేను ఒక మాట చెప్పనా, ఈ రోజు చాలా మంది జీవితాల్లో, చాలా మంది పరిస్థితులకి ప్రాకారాలు ఉన్నాయి. అడ్డం దారి కనపడతల్లా. మీకు మాట చెబుతానండి, మీరు చుట్టూ గోడ అనుకోండి, దారి ఉండితే మీకు. ఆనాడు ప్రాకారాలంటే పట్టణాలు ఉన్నాయి కదండి. ఆ పట్టణాలను ఏం చేసేవాళ్ళు అంటే కాపాడుకోవడానికి చుట్టూ గోడ కట్టుకునేవాళ్ళు. దాన్ని ప్రాకారం అనేవాళ్ళు. ఇక ఆ గోడ ఉన్న పట్టణాన్ని జయించాలంటే అసాధ్యం అన్నమాట. ఇక ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళలేరు. ఇక దాంట్లో నిండిపోయేవాడు ప్రజలు. అది అక్కడ విషయం. అలాంటి ప్రాకారాలు కలిగిన సమస్యలు నీ జీవితంలో ఉన్నా, దారి తెలియని సమస్యలు నీ జీవితంలో ఉన్నా, దారి నీ జీవితంలో మూసుకుపోతున్నా, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు ఆయన సహాయం మీద ఆధారపడితే ద్వారాలు తెరవబడతాయి. అంతే చెప్తే మీకు అర్థమైందా? మీ జీవితంలో ముయ్యబడుతున్న ద్వారాలు ఎందుకు తెరవబడతలేదంటే, ఎందుకు మీ జీవితంలో అడ్డుగోడలు కూలిపోతుందో తెలుసా? మీ జీవితంలో మీరు సాఫీగా మీరు సాగే జీవితంలో సడన్ గా అడ్డుగోడలు ఎందుకు వచ్చినాయి తెలుసా? కారణం ఒకటే, నువ్వు నీ సామర్థ్యం మీద ఆధారపడుతున్నావు. ఎవరి సామర్థ్యం చెప్పండి? నా సామర్థ్యం. మనకు తెలియకుండా మనం చేసే తప్పుల్లో ఒక తప్పు ఏంటంటే మన సామర్థ్యాన్ని మనం చూసుకోవడం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, లోకానుసారం వ్యక్తుల గురించి మనకు అనవసరం. ఎందుకంటే వారు కలిగి ఉన్న వారి శక్తి, యుక్తి మనకు తెలియదు. మనకు తెలిసినా మనకు అనవసరం. కానీ నేను చెప్పనా, మనము కలిగి ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఖచ్చితంగా మార్గంలో సృష్టించే దేవుడు. ఆయన శూన్యంలో ఉన్న చోట్ల సృష్టి చేశాడా? సృష్టిగా ఉన్నదాన్ని సృష్టి చేశాడా? ఆయన ఒక్క మాటతో శూన్యము సృష్టిగా మార్చబడింది. భూమి కలిగింది, సమస్తము కలిగినాయి. ఆయన శక్తి అది. ఖచ్చితంగా అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి ఈ రోజు మన జీవితంలో ఎందుకు మనం ఏది పొందుకోలేకపోతాం అంటే కారణం ఒకటే, ఆయన సామర్థ్యాన్ని ఎరగకపోవడం. ఏం ఎరగకపోవడం? నేను మాట చెప్పనా, కండలు తిరిగిన దేహం ఉన్నా, ఒంట్లో బలం ఉన్నా, విశ్వాసం ధైర్యం లేదనుకోండి, ఖచ్చితంగా అది కండలు దేని ఉపయోగపడతాయా? నాకు తెలిసినవాడు ఎవడన్నా అనేవాడు, చాకు అంత చాకు ఉంటే కాదు, దాంట్లో అంటే యాలక్కాయ అంత గుండెకాయ ఉండాలంట. యాలక్కాయ కాదు, సపోజ్ అడిగి చెప్పేవాడు గుండెకాయ ఉండాలంట. అంటే చేత అంటే ఏంటి? కాదండి, ఇది ఎంత ఉంటే ఉపయోగం లేదురా, దాంట్లో కొంచెం గుండెకాయ ఉండాలనేవాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ధైర్యము, విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా శక్తి సామర్థ్యాలు దేనికి ఉపయోగపడవు. అలాగే నేను చెప్తున్నానండి, మన దేవుడు అన్ని చేయగలిగిన సమర్థుడై ఉండి, సర్వశక్తి కలిగిన వాడు ఉండి కూడా మనం పొందలేకపోతున్న కారణం లాభం ఆయనలో లేదు. ఖచ్చితంగా మనమే పొందుకోలేకపోతాం. ఎందుకు పొందుకోలేకపోతున్నాం?
ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అని గ్రహించట్లేదు కాబట్టి, ఏం చేయట్లేదు కాబట్టి. మీకు ఒకటి ఎగ్జాంపుల్ దావీదుని చూపించా, రెండో వ్యక్తిని చూపించి ముగిస్తాను నేను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15 వచ్చింది. త్వరగా చూడండి, ఇక్కడ అంటున్నాడు, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడైందని గనక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చింది. ఇది ఎవరి గురించి, ఎవరితో మాట్లాడుతున్నారంటే, మిద్యానీయులు ఏం చేస్తున్నారంటే పంట ఇశ్రాయేలు పండిస్తున్నారు, కష్టపడే ఇశ్రాయేలు ప్రజలే. కానీ పంట వచ్చే సమయానికి ఏం చేస్తున్నారంటే మిడతల్లాగా వచ్చేస్తున్నారంట. ఎలా వస్తున్నారు? మన మధ్యన మిడతలు వచ్చినాయి. ఏం చేసినాయి? ఒక్కసారి పొలం మీద వాలి లెగిస్తే ఎందుకు కూడా లేదంట పంట. వినలేదా? టీవీలో వినలేదా? ఇట్టాన్ని తింటలే, అక్కడ మర్డర్ చేశారంట, ఇక్కడ ఈయన చంపారంటే బాగుంటారు. ఇట్లాంటి మనకు కనపడం. మిడతలు దండి ఎలా వచ్చిందో అలాగే మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలు అందరినీ దోచుకుంటున్నారు. ఇశ్రాయేలు దేవుని ప్రజ అయినప్పటికీ దేవుడు ఇశ్రాయేలుతో లేడు. ఎవరితో లేడు? ఎందుకు ఇశ్రాయేలుతో లేడు తెలుసా? వారు చేసిన పాపం వల్ల. లేకపోతే వీళ్ళందరూ బాధించబడుతున్నారు. దేవుని తోడు లేక, దేవుని సన్నిధి లేక, దేవుని సహాయం లేక బాధించబడుతుంటే దేవుడు ఏం చేశాడంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు మొర పెట్టినప్పుడు ఇశ్రాయేలు మొరను విన్నాడు. వీళ్ళ మాట చెప్పనా? మళ్ళీ చెప్తాను, ఒకసారి చెప్పాను. మనం తప్పు చేసి దేవుడికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు తప్పుకు మన శిక్ష అనుభవిస్తాం. దేవుడు ఖచ్చితంగా మరలా తప్పుని తెలుసుకుని కనుక ఆయన దగ్గరకు వస్తే ఆయన మరలా కనికరిస్తాడు. దేవుడు ఎన్నడూ కనికరం లేనుడు కాదు, కానీ తప్పు చేస్తే మాత్రం తగిన శిక్ష మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. చూడండి, ఖచ్చితంగా దేవుడు మరలా వారి మొర విని గిద్యోను దగ్గర ఒక దూతను పంపించాడు. ఆ గిద్యోనుతో ఈ దూత మాట్లాడుతుంది. ఏమని? ఆ 15వ వచనం నుంచి మాట్లాడుతున్న, పరాక్రమం కలిగిన బలాజ్యుడా అంటే అంటున్నాడు, నేను దేని సహాయం చేస్తాను అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? అదేనా ఉంది. అతడు చిత్తమున ఏళ్ళవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? ఇదిగో నువ్వు వెళ్ళి ఆ మిద్యానీయుల్ని హతం చెయ్యి, నేను నీకు తోడుగా ఉన్నానంటే అక్కడ అంటున్నాడు, నేను దేని సహాయం చేత జయించగలను. అప్పుడు తను ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ నా కుటుంబం మనుష్య పాత్రను ఎన్నికలేనిదే అంటే నేను ఎవరిని? ఎన్నిక లేని వ్యక్తిని. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, నేను చిన్నోడిని, నేనేమి చేయలేను అంటున్నాడు. మన పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు పరిస్థితులు చూసి మనం ఏమనుకుంటాం చెప్పండి? సన్నగిలిపోయి నేనే పాటుని, నా వల్ల కాదు, చచ్చిపోతే బాగుంటది, ఎందుకు ఈ బతుకు. కొంతమంది అయితే అనుకుంటారు, అసలు దేవుడా ఎందుకయ్యా మనిషిగా పుట్టించావు, ఏ పిట్టర్ ఎంతగానో పుట్టించుకుంటా బాగుంటుందో ఎట్లాగా అన్నారా మీలో ఎవరన్నా? ఖచ్చితంగా చెప్తున్నా వినండి, మన సామర్థ్యాన్ని మనం చూస్తున్నంత కాలం మన సామర్థ్యం చాలా తక్కువే. ఏ మనిషికి కూడా సామర్థ్యానికి పరిమితి లేకుండా లేదు. ప్రతి మనిషి సామర్థ్యానికి పరిమితి ఉంది. ఏముంది? ప్రతి మనిషి బలానికి పరిమితి ఉంది. కానీ నేను విషయం చెప్పినా, సర్వశక్తి కలిగిన మన దేవుడి బలానికి పరిమితి లేదు. మన బలానికి పరిమితి ఉంది, మన జ్ఞానానికి పరిమితి ఉంది, మన సహాయానికి పరిమితి ఉంది, కానీ ఆయన బలానికి పరిమితి లేదు, ఆయన శక్తికి పరిమితి లేదు. ఎందుకంటే సకల చరాచర సృష్టిని చేసినోడు మన దేవుడు కాబట్టి. ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలందరూ మిద్యానీయుల చేత అంతగా బాధించబడుతున్నారంటే దేవుని సహాయం లేక. మరి ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్న గిద్యోను దగ్గరకు వస్తే గిద్యోను ఎందుకు వెంబడే బయలుదేరలేకపోయాడు తెలుసా? తనను తాను చూసుకున్నాడు కాబట్టి. ఎవరిని చూసుకున్నాడు కాబట్టి? ఈ రోజు దేవుడి శక్తివంతుడైంది కూడా నీ జీవితంలో ఎందుకు నువ్వు దేవుని కొరకు, జీవితం కొరకు నిలబడలేకపోతున్నావు చెప్పనా? నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఎవరినా ఒకసారి చెప్పుకోండి మీతో, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఎంతమంది చూసుకుంటున్నారు? అరే నా బలం ఇదే, నా సామర్థ్యం ఇదే, నేనేం చేయలేనే. ఖచ్చితంగా నేను చెప్పనా? నీ బలం అదే, నీ సామర్థ్యం అదే అని నేను చెప్పనా? నీ దేవుని సామర్థ్యం పరిమితి లేనిది. ఏం లేనిది? నీ దేవుడి సామర్థ్యం ఊహకు మించింది. ఆ సామర్థ్యాన్ని నువ్వు గ్రహించిన రోజు ఖచ్చితంగా చెప్తున్నా, మిద్యానీయులు ఇశ్రాయేలుని జయించలేనంత విస్తారంగా ఉన్నారు. కానీ ఖచ్చితంగా అక్కడ ఏమైందంటే
ఒక్క మనిషిని హతము చేసినట్లు హతం చేస్తాం. అదేనా ఉంది? చూడండి అక్కడ ఏముందో, నేను నీకు తోడైతును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చిన. ఇప్పుడు ఎవరి సామర్థ్యం అండి? సరే, ఇప్పుడు దేవుడు అన్నా నేను నీకు తోడుగా ఉన్నాను, కొంతమంది తీసుకెళ్ళన్నాడు. అక్కడ చాలా విషయాలు జరుగుతాయి, కానీ యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 7 అధ్యాయాలకు వెళ్ళిపోతే కొంతమందిని తీసుకెళ్తాడు. తీసుకెళ్తే దేవుడు అంటాడు వెళ్ళిపోమని కొంతమందిని. ఎవరికైతే భయంగా ఉందో, ఎవరైతే యుద్ధం చేయలేని అనుకుంటారో వెళ్ళిపోమని అంటే వెళ్ళిపోతాడు. కొంతమందిని ఏం చెప్తాడంటే నీళ్ళలోకి దింపు, వీళ్ళందరూ ఎక్కువ నాకు. ఎవరైతే చేతికి ఇలా నీళ్లు తీసుకుని తాగుతారో వాళ్ళ నుంచు, ఎవరైతే కిందకి తలగా ఉంచి నీళ్లు తాగుతారో వాళ్ళని పంపించే అంటాడు. అక్కడ ఉంటే స్పష్టంగా 7 అధ్యాయం చదువుకుని ఇంటికి వెళ్ళి పంపించే అంటే ఆఖరికి ఎంతమంది మిగులుతారు తెలుసా? 300 మంది మిగులుతారు. ఎంతమంది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 7 అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చింది. ఎంతమంది నిలుపుకున్నాడంట? 300 మందిని. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ 300 మందితో ఇశ్రాయేలు ప్రజలందరూ జయించాలని మిద్యానీయుల్ని జయించాడు. ఇక్కడ సామర్థ్యం ఎవరిది చెప్పండి? దేవుడి సామర్థ్యం. ఎందుకో తెలుసా? నువ్వు నిలబడితే ఆయన కార్యం చేస్తాడు. ఎవరు నిలబడితే? మీకు మాట చెప్పనా, ఆత్మీయ జీవితంలో అయినా భౌతిక జీవితంలో అయినా ఏ మనిషి సామర్థ్యము ఆ వ్యక్తి జీవితానికి సరిపోద్దా? ఇప్పుడు ఆత్మీయ జీవితం ఉందండి, మనం ప్రార్థన చేసుకుంటాం, భక్తి జీవితం చేస్తున్నాం. ఎన్నాళ్ళు చేస్తున్నాం భక్తి? గట్టిగా నిలబడి వారం చేసాం అనుకోండి, 7 రోజుల తర్వాత 8వ రోజు అన్న టప్పమని పడిపోతాం. 8వ రోజు ప్రార్థన చేయలేం. మరి మీరు చేయగలరా? మీరు అంత భక్తి పరులు నేనైతే కాదు. నా భక్తి అయితే అంతేం లేదు. కానీ నేను ఒక విషయం చెప్పనా, అది నీ సామర్థ్యం. స్టార్టింగ్ లో వెళ్ళేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, మళ్ళీ 4-5 రోజుల తర్వాత చేసేవాడిని కాదు. 10 రోజులు చేసేవాడిని, తర్వాత 11వ రోజు ఉండేది కాదు. ఇది పరిస్థితి. కానీ నేను ఒక విషయం చెప్పనా, అది నా సామర్థ్యం. ఏ సామర్థ్యం? అరగంట ప్రార్థన చేస్తాం, అరగంట దాటి తర్వాత 2-3 గంటలు చేసినాడు అనిపిస్తుంది. అది ఎవరి సామర్థ్యం? ఎవరి సామర్థ్యం అండి? నేను చెప్పనా, నీ సామర్థ్యం అది. అరగంట వాక్యం చదువుతావు, ఏదో పెద్ద బైబిల్ అంతా చదివిన ఫీలింగ్ వచ్చేస్తుంది. కారణం ఎవరి సామర్థ్యం? అది నీ సామర్థ్యమే. కానీ నేను ఒక విషయం చెప్పనా, నువ్వు గనక ఆయన సహాయాన్ని అడగగలిగితే, అది ఆత్మీయ జీవితం కావచ్చు, భౌతిక జీవితం కావచ్చు, శరీర సంబంధమైన కొన్ని విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కావచ్చు, నేను చెప్తున్నాను, ఆయన నీ శత్రువులపై నీకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన నీకు సామర్థ్యాన్ని కలగజేసే దేవుడు కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనుషుల సహాయం గాని, నేను మీకు ఆత్మీయ విషయంలో సహాయం కింద కాదా? ఇప్పుడు అట్లా చేయండి, ఎట్లా ప్రార్థన చేసుకుని నేను చెప్తున్నానా లేదా? నాకు కొందరు సహాయకులు ఉంటారు ఆత్మీయతలో ఒకరికొకరు సహాయం చేస్తుంటాడు. కానీ నా సహాయం కూడా పరిమితే. ఏంటది? నేను మీకు చేయగలను, చెప్పగలను, నేను చేయగలను, మీతో ఉండి చేయించగలను, మీతో చేయించలేను కదా. కానీ నేను విషయం చెప్పనా, మీరు గనక దేవుని సామర్థ్యం మీద ఆధారపడగలిగితే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు జయాన్ని పొందగలరు. ఆయన సహాయాన్ని కోరుకుంటే ఖచ్చితంగా ఆయన మీకు సామర్థ్యాన్ని కలగజేయగలరు. నేను చెప్పింది అర్థమైందా? మరి ఎందుకు మనం ఈరోజు దేవుని సహాయాన్ని కోరుకోలేకపోతాం అంటే, నీ స్థితి నువ్వు చూసుకుంటున్నావు, నీ బలాన్ని నువ్వు చూసుకుంటున్నావు, నీ ఎన్నికలను చూసుకుంటున్నావు, నీ సామర్థ్యాన్ని నువ్వు చూసుకుంటున్నావు. అందుకే దేవుని కార్యాలు అనుభవించలేకపోతున్నావు. నేను చెప్తున్నాను, ఏ పరిస్థితులైనా సరే నీ సామర్థ్యాన్ని చూసుకోవద్దు. ఏం చూసుకోవద్దు? దేవుడి కొరకు నిలబడాలని ఆశ నీలో ఉంటే, దేవుడి కొరకు చేయాలని తప్ప నీలో ఉంటే, దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీకు అర్థమైన మెషిన్ చెప్తానా? ఒకసారి వాకింగ్ చేయడానికి ఊరేళ్ళని వెళ్తే, వాడి ప్రాంతం ఏం చేశారంటే, సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి ఒక 2 గంటల ముందు పకోడీ పెట్టారు. ఏం పెట్టారు? పకోడీ. అదేదో దుంప, అటు సైడ్ దుంపలు తింటారన్నమాట. దుంప తీసుకొచ్చి పెట్టారు. దుంప పెడితే తిన్న తర్వాత అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. అసలు నిలబడలేకపోతాను నేను. ఆ రోజు వాకింగ్ చెప్పదు నేనే. ఇంచుమించుగా ఓపెన్ మీటింగ్, అది అంటే బహిరంగ సభ, చాలా మంది జనాలు వచ్చారు. ఇప్పుడు వాకింగ్ చేయడానికి కూర్చుంటే చెప్పలేకపోతాను, అంటే నిలబడలేకపోతాను. ముందు అసలు గ్యాస్ ఫామ్ అయిపోయింది, బాగా ఇబ్బందిగా ఉంది.
కనీసం నోట్లోంచి మాట కూడా రాలేని పరిస్థితి అన్నమాట. కానీ అక్కడ ప్రజలకు వాక్యం చెప్పాలి, ఖచ్చితంగా దేవుడి చిత్తం అది. ఇప్పుడు నన్ను పిలిచిన పాస్టర్ గారు కూడా ఎక్స్ప్రెషన్ నేను అక్కడే చెప్పాలని చెప్పేసి నాకు సమయాన్ని ఇచ్చాడు. 3 రోజుల మీటింగ్ లో అయితే 2 రోజులు ఒక చోట, 3 రోజు వేరే చోట కావాలని చెప్పి ఆయన నన్ను అక్కడ ఆ రోజు ప్లాన్ చేసుకున్నాడు. చెప్పలేని పరిస్థితి వచ్చింది నాకు. నేను అనుకుంటున్నాను ఎవరికైనా ఇచ్చేద్దాం, ఈ రోజు ఎవరినైనా చెప్పమని చెప్దాం వాక్యం అనుకుంటే మళ్ళీ నాలో ప్రేరేపణ వస్తుంది ఏంటంటే, నాకు సామర్థ్యం లేదు, నాకు ఆరోగ్యం లేదు, కానీ నా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వగలడు. ఏమొచ్చింది అప్పుడు నేను ఏం చేశాను తెలుసా? ఎంటే వాటర్ బాటిల్ ఇచ్చారు కదా నాకు, ఆ వాటర్ ప్రే చేస్తున్నాం, ప్రభా నాకైతే ఇలా ఉందో లోపల, కానీ ఇదిగో దీనిలో మీ శక్తిని విడుదల చేస్తున్నా, దీన్ని తీసుకుంటున్నాను, ఈ క్షణంలోనే విడుదల అయిపోవాలి, ఏసునామములో స్వస్థత కలగాలని చెప్పేసి నీ కొరకు నీకు నిలబడాలి. నాకు సామర్థ్యం లేదు, నాకు ఆరోగ్యం లేదు, కానీ నేను నిలబడతా, నీ ప్రజలు మారాలి, మారుమనసు పొందాలని చెప్పేసి వెంబడి ప్రార్థన చేసి తీసుకున్నాను. అద్భుతం ఏంటో తెలుసా? అద్భుతంగా అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా హీలింగ్ వచ్చేసి, అంటే అప్పటికప్పుడే 2 గంటల నుంచి బాధపడుతున్న ప్రాబ్లం వెళ్ళిపోయింది. అద్భుతం ఏంటంటే ఆ రోజు రాత్రి సభలో అనేక మంది దర్శించబడ్డారు. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా ఎంతో మంది దర్శించబడ్డారు, వాక్యానుసారంగా ఎంతో మంది దర్శించబడ్డారు. రెండో విషయం ఏంటంటే, ఎంతో మంది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈ రోజు మా జీవితాల్లో టర్నింగ్ పాయింట్ ఈ వాక్యం అని చెప్పారు. హల్లెలూయా. ఏం చెప్పారు అంటే, జీవితంలో వారు అనుకుంటున్న ఎన్నో విషయాలకి, ఎన్నో ప్రశ్నలకి ఆ రోజు ఆ మీటింగ్ ఒక సమాధానంగా మిగిలిపోయింది. దానికి కారణం ఏంటంటే, దేవుడి కొరకు నిలబడాలనే తాపత్రయం. ఈ రోజు నేను చెప్తున్నా, నువ్వు దేవుని కొరకు నిలబడాలనే తాపత్రయం నీలో ఉంటే, దేవుని కార్యాలు పొందుకోవాలని ఆశ నీలో ఉంటే, ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. అర్థమైందని చెప్పింది. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితాన్ని నీకు సామర్థ్యం ఇచ్చే దేవుడు ఎవరో ఒకసారి చెప్పండి. నా జీవితంలో ఆయన నాకు సామర్థ్యం ఇచ్చే దేవుడు. మరి ఆయన సామర్థ్యం ఇవ్వాలంటే చెప్పండి, ఆయన సామర్థ్యం మీద ఏం చేయాలి? ఆధారపడండి. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవిస్తారు.